నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజా అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చారంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడికి చెప్పించండి సార్. నా బాటు మీద సార్, అబ్బాయి నా అల్లార కొలకి ఎలా వచ్చారు నాకు తెలియదు సార్. రై, ఎలా వచ్చారో తెలియదు గానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడిసెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా, ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పదా గారు, ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒకటేరా. ఎక్కడండి? ఇక్కడేరా. ఎక్కడెక్కడండి? నేనేరా. నేను వచ్చిన తర్వాత 10 పుళ్ళు పారిపోయినరా. కబుర్లో పెట్టి అటు వెళ్తున్నావు, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది ఇట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి గుడిసెక్కేస్తా. నువ్వు ఉండరా, అటు వెళ్తే ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టరా? ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంత కోతిలాగా అయిపోయాడండి. నాకేంటి గంచాలనిపిస్తుంది. ఏంటే పోయాడా? సృహద పడిపోయాడు. లేచిన తర్వాత చూడండి. ఏదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుస్తాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది తీసుకో. పక్కన వేదవేషాలేకు, నీకే చెప్పేది. చీస పెట్టి కొడతాను. మందు కావాలంటే పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. అరే నా ముందు మొత్తం తాగేస్తా. సలాం గారు అయ్యగారు దండం పెట్టు. అది కూర్చో. నిన్ను చంపేస్తాను. కూర్చో 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 కూర్చో. అది కూర్చో కూర్చో. బై కూర్చో.
దండం పెట్టు, రేయ్, దండం కూర్చో. పెట్టాలి అయ్యగారికి. అది పారిపోండి ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. రేయ్, ఇది ఐసలాగా ఐసలాగా ఇట్లా పెట్టుకో. కాల్చుకో 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 కాల్చుకో. ఇక్కడ సరే కాల్చుకో. కాల్చుకో. ఒరే నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీకు కాలు కొడతాను. ఏమడు సార్ ఏమడు. ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా చూడండి వీడిని. అయ్యో పడుకో మాట్లాడకండి. రే గులాబ్ సింగ్, ఎవరు బేకాల గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. పిల్లలు రా చాలగాని ఆడినాడు. అన్నా నేనే అన్నా. నువ్వా? తూని అవ్వ, నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏందిరా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, ఆడు రేప్ చేస్తాడు. అయితే అని కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా వద్దా? అయితే బయట చూసుకుందాం రా. వద్దన్నా. ఏమనుకుంటున్నావు వద్దన్నా. నేను, ఆ? అంబులెన్స్. నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా, ఏంట్రా చూపు. ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000 అన్న నా చేయరన్న, అన్న దండం పెడతా. రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. రేయ్, మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాసు కాలేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. అన్నా చేయలేదే. అది ఫైట్ లో ఇక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. 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 తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదు బా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000 ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోంటే అన్నున్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈడి తోడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. గులాబన్నా కరెక్ట్ గా ఉన్నాడారా?
అంత కరెక్ట్ గానే ఉందన్న గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్దిరా? నా చంద్రమాలి దగ్గర ఓ, దొరుకుతుందన్న. అది ఎక్కడ దొరుకుతుంది? అన్నా నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా, నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే ఓ దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతుగాడేవాడు. క్యాంటీన్ వాడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టిండన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది మంచి తీసుకురాపా రా. ఏయ్, మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను, మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు. అవు ఓకే ఓకే రండ్రా. ఉట్టిగానే కొట్టాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి ఎంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లాగా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. పద. ఏయ్, భయపడ్డావా? రాయ్, 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 రాయ్. సింగ్, గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు అన్న, ఇజ్జత్ పోతుందన్నా. వద్దు, వెళ్దాం పదరా. నా మాటినన్నా, ఇజ్జత్ పోతుందన్నా. ఒరేయ్, చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే నువ్వు కదన్నా పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? ఎందుకు నన్ను కొడుతున్నా? ఎందుకు పట్టుకుంటున్నారా? అన్నా. చేయదు, మీ సపోర్ట్ ఏంట్రా వాడికి? చేయదు, ఎందుకు పట్టుకుంటున్నారా? నన్ను కొడతావా ఏయ్, ఏంటన్నా? ఎందుకు పట్టుకున్నారా? వాడిని ఎందుకు కొట్టొద్దు నేను? చెప్పరా? నన్ను వాడి కొట్టొద్దన్నా? అంతెందుకు కొడుతు నేను? ఎందుకు వాడిని ముక్కలు ముక్కలు చేయొద్దు? కొట్టొద్దన్నా? చెప్పరా? ఏయ్, నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు బే. వాడిని ఎందుకు 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 కొడుతున్నా? వాడిని ఎందుకు నేను నా చేతులు ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే వాడిని ముక్కలు నీ తెలవాలనుకుంటా మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. మొత్తమై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చంపాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పడానికి. సదాన్ కూడా చంపుతున్నాను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినోడు నాకు వచ్చిన తిప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాంలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? అది కాదు. ఇదే ఊరు. జనగామన్నా. జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చిన. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం వెరకలే. ఏ ఇప్పటిదాకా ఆ అన్న మనుషులు గేడనే తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా ఈయన తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. ఓ, ఆ! అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? మీ ఎవరు దొరకండి రా. నేను దొరకండి. కుదిరిపోయిందిరా. ఏంటది? మీ ఇద్దరి మధ్య లవ్. అది కాదురా, బాను ప్రేమిస్తుందో లేదో. ఖచ్చితంగా ప్రేమిస్తుంది. బానుకు నీ మీద ప్రేమ వికసించి గుప్పున సువాసన వస్తుంది. నీకెలా తెలిసిందిరా? కలలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి. ఇప్పుడు నిన్న బాను నీతో ఏముంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళమని. నీతో ఊరంతా తిరిగింది, కానీ నీ ఇంటికి వచ్చిందా? రాలేదు. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా. ఈ చెత్తిల్లే బాను కాబోయే అత్తిల్లు. నువ్వు మనివాడేకి ఇంట్లో కుడికాలెట్టాలని ఆశపడుతుంది. అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు. నిజమా? అంతెందుకు, రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదన్నావు. మరి బాను? శుభ్రంగా నిద్రపోయింది. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా. బానుకు నువ్వంటే ప్రేమ కదా. మెలకుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది. అవునా? అవునా అని డౌట్ ఏంటి? ఇప్పుడే తెలిచేస్తాను. ఇది బాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే బాను. జైతుస్. లోపల బయట, లోపల బయట, లోపల బయట. చూసావా, పేక కూడా బాను నీదే అని చెప్తుంది. నీ పేక ప్రేమకు తిరుగులేదు. రెచ్చిపో. మరి బాను ప్రేమ నాకెప్పుడు చెప్తుంది? చెప్పదు. చెప్పదా? అదేరా ప్రేమ అంటే. ఆడవాళ్ళు టెలిఫోన్ బాక్స్ లాంటి వాళ్ళు, మనం కైన్ లాంటి వాళ్ళం. కైన్ వేసి మనమే పలికి